కరెక్ట్గా షూట్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందంటే 2 days ముందు షీ వాజ్ ఓకే. 2 days ముందు లైక్ అమ్మాయి థ్యాంక్స్ ఓకే గుడ్ ఇంకా ఈ అమ్మాయితో వెళ్ళొచ్చు ఇది అని చాలామంది చెప్పారు. నాకు ఫొటోస్లో చాలా బాగా కనపడుతుంది వైశాలి. అండ్ తన క్యారెక్టర్ మీరు రేపు చూసినా కూడా షీఈ్ అ వెరీ నైస్ హంబుల్ క్యూట్ క్యారెక్టర్ ఉమా. అండ్ వైశాలి డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ జనరల్గా తెలుగు సినిమాల్లో ఉమా అనే పేరుకి చాలా యునిక్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ పేరున్న సినిమాలు చాలా వరకు ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. అవునా? ఓకే, నైస్. ఇప్పుడు ఉయ్యాల జంపాల ఉమాదేవి రైట్ అట్లా ఓకే ఓకే. తన క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. డెఫినెట్లీ మీరు ఆడియన్స్ ఒకసారి వచ్చి సినిమా చూస్తే ఇంకా నేను ఇంక ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి, ఆడియన్సే చెప్తారు. అండ్ ఈ మూవీ తర్వాత అభినవ్ అంటే జనరల్గా ఏ హీరో అయినా హీరో మెయిన్గా లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తారు. సో అలాంటి ఒక ఇమేజ్ వస్తుందా మీకు? మేబీ అంటే నేను బాగా చేసుంటే ఇఫ్ దే థింక్ నేను బాగా చేశాను, నేను ఐ డిడ్ అ గుడ్ జాబ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు బాగా చేసుంటే అని మీరు అంటున్నారా? ఆడియన్స్ మీరు బాగా చేయకుండా మిమ్మల్ని ఇన్నిట్లో ఇంత ఎంకరేజ్ చేస్తారా అంటున్నాను. లేదు కరెక్టే. కానీ ఇప్పుడు అంటున్నారు కదా ఇది ఒక లవర్ బాయ్, ఇది ఒక కొత్త యాంగిల్, ఇది ఒక కొత్త షేడ్ ఇది. సో ఐ హోప్ దే లైక్ ఇట్. అండ్ ఇంకా లవ్ అనేది మన అన్ని సినిమాల్లో ఇంటిగ్రల్ పార్ట్ కదండి. వెరీ గుడ్ లవ్ స్టోరీ లైక్ ప్రేమం అట్లాంటిది ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ. అట్లాంటి స్టోరీ వస్తే నేను అసలు వదిలిపెట్టా. కానీ ఇంకా దాని గురించి అని ట్రై చేసేది. ఇప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫర్ రామ్ కామ్ అండ్ కామెడీ, ఇది వచ్చింది. స్టోరీ డిక్టేట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇట్లా చెప్పి రాయించుకొని అదంత బాగా వచ్చేది. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. ఓకే, లవ్ కామెడీ ఓకే, ఏమన్నా యాక్షన్ సీన్స్ డాన్స్లు ఇలాంటివి కూడా చేశారు? డాన్స్లు అయితే ఏం లేవు, అన్ని మాంటెడ్ సాంగ్సే. మధ్యలో తిరుపతి చెప్పాడు నాకు, మా డైరెక్టర్ తిరుపతి, లవ్ సాంగ్ హలో అమ్మ ఈ సాంగ్లో అన్న ఒక స్టెప్ వేస్తే అది ఇది అంటే నేను అన్నా వేయచ్చు బాగానే ఉంటుంది, కానీ బై ఛాన్స్ అది దానికి ఎక్కువ టైం పడితే మనకి టైం వేస్ట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అది బై ఛాన్స్ సరిగ్గా రాలేదనుకో, వీడి సినిమా అంతా బాగా చేసాడు వీడికి డాన్స్ రాదేమో అన్న ఒక పేరు నాకు ఎందుకు భయ్యా, ఇది పక్కకు పెడితే బెటర్. అంటే ఇన్ని షేడ్స్ చూపిస్తున్నారు కదా, అది కూడా చూపించేసి ఉంటే అయిపోయింది. నేను ఐ విల్ డెఫినెట్లీ అంటే ఒక వార్మప్ లాగా అవ్వాలి నాకు కూడా డ్యాన్స్ దీని మీద. ఐ యూజువలీ డ్యాన్స్ ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద వే. నేను అసలు ఐ డోంట్ గో టు పబ్స్ టు డ్యాన్స్. మా ఫ్రెండ్స్ వెడ్డింగ్స్కి వెళ్తే అది ఇంజనీరింగ్ వాళ్ళ దానికి వెళ్తే ఏదో తీన్మార్ లాగా వేసామేమో అంతే. కానీ ఈ నార్మల్గా డ్యాన్స్ చేస్తుంటారు చాలామంది, ఎంజాయ్ చేస్తారు డ్యాన్స్ చేయడం. నాకెందుకో ఇది లేదు, నేను పక్కన కూర్చుంటా. 100 మంది డ్యాన్స్ చేస్తుంటే నేను పక్కన కూర్చొని చూస్తుంటా, ఏ గుడ్ నైస్ బాగుంది ఇది అని. బట్ నేను ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ క్యాన్ డ్యాన్స్, బట్ అది ఒకసారి కొంచెం వార్మప్ ఒక 1 month 2 months ప్రాక్టీస్ చేస్తే దెన్ ఐ విల్ బికమ్ మచ్ బెటర్. నెక్స్ట్ సినిమాకి చేస్తాను. నెక్స్ట్ సినిమాకి చేస్తారు, ప్రామిస్ చేస్తారు అయితే?